కురుక్షేత్ర యుద్ధం 15వ రోజు ద్రోణుడు ఎవ్వరూ ఆపలేని విధంగా మహాసంహారం చేస్తూ ఉన్నాడు. కౌరవసేన పాండవులను నాశనం చేసే దిశగా వెళుతుంది. అప్పుడు కృష్ణుడు యుద్ధాన్ని ఆపడానికి ఒక వ్యూహం సూచించాడు. ద్రోణుడికి అత్యంత ఇష్టమైన కుమారుడు అశ్వత్థామ మరణించాడని చెప్పితే ద్రోణుడు తన ఆయుధాలను వదిలే అవకాశం ఉందని అన్నాడు. ఆ సమయంలో భీముడు ఒక ఏనుగును చంపి దాని పేరు అశ్వత్థామ అని ప్రకటించాడు. అయితే ద్రోణుడు ఈ వార్త నిజమా కాదా తెలుసుకోవడానికి యుధిష్ఠిరుడిని అడిగాడు. యుధిష్ఠిరుడు నిజం తప్ప మాట్లాడనివాడే. కాని ఆ రోజు ధర్మరాజు కూడా ధర్మం కోసం ఒక అర్ధసత్యం చెప్పాల్సి వచ్చింది. అశ్వత్థామ హత నరః వా కుంజరః వా అంటే మానవుడా ఏనుగినా నీకు వినిపించదు. ఈ మాట విన్న వెంటనే ద్రోణుడు తన ఆయుధాలు వదిలి ధ్యానంలో కూర్చున్నాడు. ఆ క్షణంలో దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని సంహరించాడు.